నోటికి కొంచెం పుల్లగా, కొంచెం తీపిగా చాలా రుచిగా ఉండే ఎన్ని తిన్నా బోర్ కొట్టని తీపి మామిడికాయ ముక్కలండి. అవేనండి మ్యాంగో క్యాండీస్. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా పచ్చి మామిడికాయ టేస్ట్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఎలా చేద్దామో చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. మ్యాంగో క్యాండీస్ కోసం మరీ పుల్లగా లేని మామిడికాయలను తీసుకోవాలి అండి. కొంచెం స్వీట్ ఉన్నవే. నేనైతే ఒక 3 మామిడికాయలను తీసుకున్నాను. ఒకవేళ పుల్లని మామిడికాయలతో చేస్తున్నట్టయితే కొంచెం షుగర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న మామిడికాయలని పైన తొక్కంతా గీసేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా తొక్కంతా తీసేసాక వీటిని ఒకసారి వాటర్‌లో వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడికాయలని కట్ చేసుకొని ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలండి. సైజ్ అనేది మీ ఇష్టం. ఒకవేళ మీకు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలు ఎన్నైతే ఉన్నాయో ఒక గ్లాస్‌తో కానీ లేదు అంటే కప్‌తో కానీ మెజర్ చేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు ఎన్ని కప్స్ అయితే వస్తాయో అన్ని కప్పులు షుగర్ గానీ, పటిక గానీ తీసుకోవాలి అండి. నేనైతే పటిక తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఊరవేయాలండి పటికలో. దీనికోసం ఏదైనా ప్లాస్టిక్ డబ్బా గానీ, లేదు అంటే గాజు సీసా గానీ ఏదైనా తీసుకోవచ్చండి. డబ్బా అడుగున ముందు పటిక వేసుకొని దానిపైన మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అండి. ఇలా అయితేనే పటిక అనేది త్వరగా కరుగుతుందనమాట. ఈ మామిడికాయ ముక్కల్ని ఒక 2 రోజులు కంప్లీట్‌గా ఈ పటికలోనే వదిలేయాలండి. అప్పుడే ముక్కలకి స్వీట్ అనేది బాగా పడుతుంది. చూడండి 2 రోజుల తర్వాత పటికంతా కరిగిపోయి మామిడికాయల్లో నుంచి నీరది వచ్చి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని పటిక నీళ్ళ నుంచి సెపరేట్ చేసుకోవాలి అండి. ఇలా తీసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్‌లో గానీ, లేదు అంటే ఒక క్లాత్ పైన కానీ వేసుకొని కంప్లీట్‌గా ఒక 2 రోజులు ఎండలో ఎండనివ్వాలండి. మరీ ఎక్కువ ఎండినా ముక్కలు బాగా గట్టిగా అయిపోతాయండి. 2 రోజులైతే సరిపోతుందన్నమాట. చూడండి 2 రోజుల తర్వాత మన మామిడికాయ ముక్కలు ఎంత చక్కగా ఎండిపోయాయో. వీటిని డైరెక్ట్‌గానే ఇలా తినేయొచ్చండి. లేదు స్టోర్ చేసుకోవడం కోసం కొంచెం పటికను గానీ, షుగర్‌ని గానీ తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్‌లా చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడర్‌ని ముక్కల పైన చల్లుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమేనండి. నేను కొన్ని ముక్కలు కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం కొన్ని ముక్కల్లో ఫుడ్ కలర్ కలిపానండి. అందుకే ఇంత గ్రీన్‌గా కనిపిస్తున్నాయి. చూడండి మన టేస్టీ మ్యాంగో క్యాండీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.